విశాఖపట్నంలో బైక్ రేసింగ్ చేస్తూ ప్రమాదకర స్టంట్లు చేస్తున్న 38 బైక్లను పోలీసులు సీజ్ చేశారు. విశాఖ ఈస్ట్ జోన్ పరిధిలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. మొదటిసారి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 10,000 జరిమానా, రెండోసారి దొరికితే 3 నెలల జైలు శిక్ష, మూడోసారి దొరికితే ఏడాది పాటు జైల్లో ఊసలు లెక్కించాల్సిందేనని పోలీసులు తెలిపారు. విశాఖలో ర్యాష్ డ్రైవింగ్ కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖలో అర్ధరాత్రి పూట్ల యువత బైక్ రేసింగ్లు అంటూ కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి విశాఖ నగరంలో బైక్ రేసింగ్లు చేస్తూ స్టంట్లు చేస్తూ ఒక వెహికల్పై 2-3 నించొని కూడా స్టంట్లు చేస్తున్న ఘటన అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వరకు వెళ్ళింది. అయితే ఈ విశాఖపట్నం పోలీసులు వెరీ సీరియస్గా తీసుకొని ఈ యొక్క సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్క వెహికల్స్ని అయితే పట్టుకునే పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి పూట్ల విచ్చలవిడిగా రెచ్చిపోతున్న యువతకైతే చెక్ పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇకపై ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ఏ ఒక్క యువత వెళ్ళినా వాళ్ళపై కఠినమైన చర్యలు ఉంటాయి అంటూ కూడా పోలీసులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. విజువల్స్లో మనం చూడొచ్చు, చాలా వరకు ఇక్కడ అర్ధరాత్రి పూట్ల ఇక వెహికల్స్ మాట ఇవన్నీ చాలా బైక్ స్టంట్లు చేస్తూ కూడా వీళ్ళు రెచ్చిపోతున్న ఈ యొక్క వెహికల్పై ఎట్లాంటి వెహికల్స్పై రెచ్చిపోతున్నారు. అయితే ఈ యొక్క నెంబర్ ప్లేట్ చూడొచ్చు, లోపల ఫోల్డింగ్ అంటే విచిత్రంగా సృష్టించే పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క సీసీ కెమెరాస్కి చిక్కకుండా పోలీసుల కెమెరాలకి ఎక్కడా చిక్కకుండా కూడా ఈ యొక్క యువత అయితే చాలా తెలివితేటలుగా కూడా ఈ యొక్క బైక్లు అయితే మొత్తం అంతా రీమోడల్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క సీసీ కెమెరాస్కి చిక్కకుండా కూడా ఇట్లాంటి ఫోల్డింగ్ ఈ యొక్క నెంబర్ ప్లేట్స్పై అయితే చాలా కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ కూడా మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, బైక్ రేసర్లపై అయితే చర్యలు తీసుకోవడం జరిగింది, దీన్ని ఎట్లా చూడమంటారు? వీళ్ళపై ఎటువంటి కఠినమైన చర్యలు ఉంటాయంటారు? ఈ మధ్యకాలంలో గతంలో కూడా చాలామందిని పట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో పోలీసు ఏదైనా ముఖ్యమైనటువంటి బందోబస్తులు ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఆశ్రయగా తీసుకొని ఏదైనా సైడు అంటే మెయిన్ రోడ్లో కాకుండా సైడ్ రోడ్లో వీళ్ళు కొంతమంది గ్యాదర్ అయ్యి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విధంగా చేశారని చెప్పేసి సమాచారం మేరకు మేము ఇమ్మీడియట్గా దీన్ని మా సిపి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి చర్య జరగడానికి సిటీలో వీలు లేదని చెప్పేసి సారు ఆదేశాల ప్రకారం మేము బృందాలుగా మా పార్టీలు డివైడ్ చేసి మేము వాళ్ళని కాసుకొని కరెక్ట్గా వాళ్ళు తిరిగే టైంలో మేము క్యాచ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ మధ్యన వాళ్ళని ఒక 38 బైకులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరి మీద కూడా ఐపీసీ కేసులు పెట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు యొక్క ఆదేశాల ప్రకారము తర్వాత తదుపరి డిస్పోజల్ అనేది జరుగుతుంది. సరే, వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది కదా, దీన్ని వీళ్ళకి మళ్ళీ ఇచ్చే సమయంలో వీళ్ళు మళ్ళీ ఒక బైక్ రేసింగ్లు అనుకుంటే విశాఖలోని మళ్ళీ అర్ధరాత్రి పూటలు రెచ్చిపోతే వాళ్ళపై ఎటువంటి మళ్ళీ నెక్స్ట్ చర్యలు ఉంటాయి? మళ్ళీ ఈ నిఘా అనేది కంటిన్యూ సాగుతుంది. దానికి కూడా ఫస్ట్ టైం అఫెండ్ చేస్తే ఒక ఫైన్ ఉంది, సెకండ్ టైం అఫెండ్ చేస్తే ఇంకా ఎక్కువ ఫైన్ ఉంది. ఆ విధంగా వీళ్ళు చట్టపరంగా ఏదైతే ఉందో దాన్ని మేము స్ట్రిక్ట్గా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పార్టీలు ఆల్రెడీ ఇది కంటిన్యూ, ఈ ఆపరేషన్ ఎక్కడితో ఆగదు, కంటిన్యూగా కొనసాగుతుంది. దీని మీద స్ట్రిక్ట్గా మేము యాక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిర్మూలించే క్రమంలోనే మేము ముందుకెళ్తాం. సిపి గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన స్ట్రిక్ట్ ఆదేశాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మేమైతే దీనిలో స్ట్రిక్ట్గానే ముందుకెళ్తాం. సార్, బైక్ రేసర్లు రెండోసారి దొరికితే 3 నెలల జైలు శిక్ష, మళ్ళీ మూడోసారి దొరికితే 1 సంవత్సరం జైలు శిక్ష అంటూ కూడా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? అవును, దీనికి కూడా ఫస్ట్ టైం దొరికితే ఒక 6 ఉంది, సెకండ్ టైం దొరికితే దానికంటే ఎక్కువ ఉంది. అలాగా అది కరెక్టే, చట్ట ప్రకారంగా చట్టంలో కూడా ఆ వెసులుబాటు ఉంది. ఆ విధంగా ఫస్ట్ టైంకు తక్కువ, సెకండ్ టైంకి ఎక్కువ, థర్డ్ టైంకి ఎక్కువ, ఆ విధంగా ఉంది. ఆ విధంగా మేము కూడా ఫాలో చేస్తాం. మొత్తాన్ని చూస్తే చాలా వరకు ఇక విశాఖ 3 టౌన్ సరౌండింగ్ పరిస్థితుల్లో కూడా విజువల్స్లో మనం చూడొచ్చు, వెహికల్స్ని అయితే పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి పూట్ల వెచ్చడివిడిగా కూడా వీళ్ళు ఒక వెహికల్పై 3-4 వెళ్తూ కూడా స్టంట్లు చేస్తూ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అయితే చాలా వరకు ఈ యొక్క బైకులు అయితే స్టంట్లు చేస్తున్న వీడియోస్ అయితే పెట్టే పరిస్థితి కనబడుతుంది. చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే విశాఖ ప్రజలు అర్ధరాత్రి పూట్ల బయటికి రావడానికి భయపడే పరిస్థితి కనబడుతుంది. ఎమర్జెన్సీ అంటూ కూడా హాస్పిటల్కి వెళ్తున్న
వెళ్తున్న వాళ్ళు కూడా చాలా వెహికల్స్పై వెళ్తున్నప్పుడు ఈ యొక్క కేటగాళ్ళు ఎవరైతే ఈ యొక్క యువత ఎక్కువగా రెచ్చిపోతున్న వాళ్ళపై అయితే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నారో అట్లా ట్రాఫిక్ పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ క్రైమ్ పోలీసులు కానీ ఈ యొక్క అర్ధరాత్రి పూట్ల ఈ యొక్క యువత ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా కానీ ఎవరైనా వెళ్ళినా సరే, ఇంకోటి రోడ్లపై లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వెళ్ళినా సరే, దొంగతనాలు వెళ్ళినా సరే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే వాళ్ళపై అయితే కట్టుదిట్టమైన నిఘా ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వెహికల్స్ని అయితే సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే బైక్ రైజర్లు ఉన్నారో వాళ్ళపై కూడా కఠినమైన చట్టపరంగా శిక్ష ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి పరంగా ఎవరైనా సరే ఇట్లాంటి బైక్ రైజర్లకు కానీ పాల్పడితే వాళ్ళపై అయితే వాళ్ళకి భయం కలిగే విధంగా కూడా పోలీసులు అడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం బైక్ రైజర్లపై అప్డేట్. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.